హాయ్. ఈ సర్క్యూట్లో మేము ఇంతకు ముందు నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్తో పాటు టింకర్ కార్డ్, ట్రాన్సిస్టర్లు మరియు బజర్లో కాంపోనెంట్ అందుబాటులో లేనందున టచ్ పాయింట్ స్థానంలో పుష్ బటన్ వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ను టింకర్ కార్డ్లో నిర్మించి దానిని అనుకరిద్దాం. మేము ముందుగా చూసినట్లుగా విద్యుత్ సరఫరా సర్క్యూట్ను నిర్మిస్తాము. సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము USB స్టాండర్డ్ A కనెక్టర్, LED ఎరుపు, మరియు 1K విలువ కలిగిన రెసిస్టర్ ని గీస్తాము. మేము USB యొక్క 5V పాజిటివ్ ని రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 కి ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. ఇది పాజిటివ్ లైన్. కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. LED యొక్క యానోడ్ కు రెసిస్టెన్స్ యొక్క టెర్మినల్ 1. USB కనెక్టర్ యొక్క భూమికి LED యొక్క కాథోడ్. ఇది ప్రతికూల రేఖ. కాబట్టి మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్ను పూర్తి చేస్తాము. దీనికోసం మేము పుష్ బటన్, ట్రాన్సిస్టర్లు, NPN విలువ 1K యొక్క రెసిస్టర్ మరియు కాంపోనెంట్ లైబ్రరీ నుండి బజర్ను గీయాలి మరియు వాటిని క్రింది విధంగా వైర్ చేయండి. మొదటి రెసిస్టర్ 1K యొక్క టెర్మినల్ 2 కి, పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2B. రెండవ రెసిస్టర్ 1K యొక్క టెర్మినల్ 2 కి, పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1B. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1, రెండవ ట్రాన్సిస్టర్ NPN యొక్క బేస్ 1K. బటన్ టెర్మినల్ 2 కి, బజర్ యొక్క పాజిటివ్. బజర్ యొక్క ప్రతికూల టెర్మినల్ కు రెండవ ట్రాన్సిస్టర్ NPN యొక్క కలెక్టర్. మొదటి ట్రాన్సిస్టర్ NPN యొక్క బేస్, రెండవ ట్రాన్సిస్టర్ NPN యొక్క ఎమిటర్. రెండవ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కు మొదటి ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్. ఎరుపు LED యొక్క కాథోడ్ కు మొదటి ట్రాన్సిస్టర్ NPN యొక్క ఎమిటర్. మేము ఇప్పుడు సర్క్యూట్ను పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మెరుస్తున్న ఎరుపు LED సర్క్యూట్ శక్తితో ఉందని సూచిస్తుంది. కానీ సర్క్యూట్ తెరిచి ఉన్నందున బజర్ శబ్దం లేదు. మనం ఈ బటన్ను నొక్కినప్పుడు లేదా ఎవరైనా హార్డ్వేర్లోని టచ్ పాయింట్ను తాకినప్పుడు ట్రాన్సిస్టర్లు సర్క్యూట్ను నిర్వహించి మూసివేస్తాయి మరియు బజర్ శబ్దాలు వినిపిస్తాయి. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్ళీ సర్క్యూట్ తెరిచి ఉంటుంది మరియు బజర్ ధ్వనించదు. ఈ విధంగా మానవ శరీరం కండక్టర్లుగా పనిచేస్తుంది. ఈ సర్క్యూట్ చాలా అప్లికేషన్లను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు మ్యూజియం సెక్యూరిటీలు, షోరూంలోని విలువైన వస్తువులు మరియు మొదలైనవి. మీ స్వంత సర్క్యూట్ ని నిర్మించుకోవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించండి.
సర్క్యూట్ వివరణ. ఈ ప్రాజెక్ట్ 3 మూసివేసిన మార్గాలను కలిగి ఉంటుంది. పాత్ 1 అనేది ప్రాజెక్ట్ 1లో ముందుగా చూసిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్. పవర్ అప్ చేసినప్పుడు సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తూ ఎరుపు రంగు LED మెరుస్తుంది. హార్డ్వేర్లో ఉపయోగించే టచ్ పాయింట్ స్థానంలో మేము ఈ సర్క్యూట్లో పుష్ బటన్ను ఉపయోగిస్తాము. మీరు హార్డ్వేర్లో మీ చూపుడు వేలు మరియు బొటనవేలుతో టచ్ పాయింట్లు 1 మరియు 2 రెండింటినీ పట్టుకున్నప్పుడు లేదా పుష్ బటన్ను నొక్కినప్పుడు విద్యుత్ ప్రవాహం USB యొక్క పాజిటివ్ 5V టెర్మినల్ నుండి టచ్ పాయింట్ లేదా పుష్ బటన్ ద్వారా ఆపై రెసిస్టర్ 1K ద్వారా ప్రవహిస్తుంది. ట్రాన్సిస్టర్ 2 యొక్క బేస్ B నుండి ట్రాన్సిస్టర్ 2 యొక్క ఎమిటర్ E కి మళ్లీ ట్రాన్సిస్టర్ 1 యొక్క బేస్ B కి ట్రాన్సిస్టర్ 1 యొక్క ఎమిటర్ E నుండి భూమికి ప్రతికూల, తద్వారా మార్గం 2 పూర్తి మరియు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఏర్పాటు. ట్రాన్సిస్టర్ 2 యొక్క ఎమిటర్ E నుండి ట్రాన్సిస్టర్ 2 యొక్క కలెక్టర్ నుండి ట్రాన్సిస్టర్ 1 యొక్క ఎమిటర్ నుండి ట్రాన్సిస్టర్ 1 యొక్క ఎమిటర్ వరకు బజర్ ద్వారా USB యొక్క కరెంట్ పాజిటివ్ 5V టెర్మినల్ ప్రవాహంతో మార్గం 3 పూర్తవుతుంది. ప్రతికూల ట్రాన్సిస్టర్ తద్వారా ఎలక్ట్రానిక్ స్విచ్ వలె పనిచేస్తుంది మరియు బజర్ ధ్వనిస్తుంది. పుష్ బటన్ విడుదలైనప్పుడు పాత్ 2లో ప్రస్తుత ప్రవాహం అంతరాయం కలిగిస్తుంది. పాత్ 2కి కూడా అంతరాయం ఏర్పడుతుంది. పాత్ 3 మరియు బజర్ ఆఫ్ అవుతుంది. మానవ శరీరం విద్యుత్తు యొక్క మంచి కండక్టర్ అని ఇది నిరూపిస్తుంది. టింకర్కాడ్ సాఫ్ట్వేర్లో టచ్ పాయింట్ అందుబాటులో లేదు, కాబట్టి బదులుగా పాయింట్ కి బదులుగా పుష్ బటన్ ఉపయోగించబడుతుంది. ఆనందించండి. చీర్స్.